ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరంలో మరి మన పీజేఎఫ్‌సి క్యాలెండర్‌లో ఆహ్, ఐయామ్ స్టేట్మెంట్స్ అనే విషయాన్ని మరి ఎంపిక చేసి అవి ప్రచురణ చేసినప్పటి నుంచి ఈ 2024 సంవత్సరంలో యేసు ప్రభు చెప్పిన ఐయామ్ స్టేట్మెంట్స్‌ని ఇప్పుడు దాదాపు 6ని నాకు వర్షిప్ టైంలో అవకాశం వచ్చినప్పుడల్లా ఒక 6 ఐయామ్ స్టేట్మెంట్స్‌ని ధ్యానం చేశాం. కాబట్టి ఇది మరి 2024 ఇయర్ ఎండింగ్‌కి వచ్చాం కాబట్టి చివరి ఐయామ్ స్టేట్మెంట్ మనం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభు చెప్పిన ఐయామ్ స్టేట్మెంట్స్‌లో మనము ధ్యానించాల్సింది కొదువుగా ఉన్నది నాకిచ్చిన సమయంలో ఏమిటనంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. జాన్ గాస్పెల్ ఆఫ్ జాన్ 11th చాప్టర్. జాన్ 11th చాప్టర్ 25th వర్స్‌ని నేను చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో రాయబడ్డ మాట. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట తన గురించి మరి ఒక 7 ఐయామ్ స్టేట్మెంట్స్‌ని యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన చేయడం జరిగింది. వాటిలో ఇది 5th ఐయామ్ స్టేట్మెంట్. యేసు ప్రభు వారు చెప్పిన ఐయామ్ స్టేట్మెంట్స్‌లో 5వది, ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. పునరుద్ధానమును జీవమును నేనే అని యేసు ప్రభు వారు చెప్పారు. జీసస్ మేడ్ దిస్ స్టేట్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రైజింగ్ లాజరస్ ఫ్రమ్ డెడ్. ఈ మాట ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభు అంటే, లాజరుని మరణం నుంచి మరి సజీవుడిగా లేపేటప్పుడు మరి ఆయన ఈ స్టేట్మెంట్ చేయడం జరిగిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. డెత్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద ఉన్న అందరిలో అందరికీ ప్రధానమైన పెద్ద శత్రువు ఏమిటనంటే మరణం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే పీపుల్ ఫియర్ డెత్ ఎ లాట్. మరణానికి భయపడతారు అందరూ మనుషులు ఈ భూమి మీద. డెత్ ఆఫ్ లవ్డ్ వన్స్ బ్రింగ్స్ గ్రేట్ గ్రీఫ్ అండ్ సారో టు అస్. మన ప్రియులు ఎవరైనా చనిపోతే కూడా మనకు చాలా దుఃఖము, బాధ, వేదన కలుగుతుంది. అంటే మరణము మనకి మనిషికి దుఃఖాన్ని తెస్తుంది. మరణము మనిషికి ఎంతో పెయిన్ ని తీసుకొని వస్తుంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇఫ్ యూ లూజ్ మనీ ఆన్ దిస్ ఎర్త్ వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్ ఇన్ అనదర్ వే. ఈ ప్రపంచంలో డబ్బులు పోగొట్టుకుంటే ఇంకొక రకంగా మనం సంపాదించుకోవచ్చు. ఇఫ్ యూ లూజ్ జాబ్ వీ కెన్ గెట్ అనదర్ జాబ్. ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. ఇఫ్ డెత్ హ్యాపెన్స్ టు వన్ పర్సన్, ఒక మనిషికి మరణం సంభవిస్తే నోబడీ కుడ్ డూ నథింగ్ టు దట్ పర్సన్ ఎక్సెప్ట్ టు బరీ హిస్ బాడీ. మరణం జరిగితే మాత్రం ఉద్యోగం పోతే ఉద్యోగం సంపాదించుకోవచ్చు, డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ మరణం సంభవిస్తే అతన్ని పాతిపెట్టడం తప్ప ఈ ప్రపంచంలో ఏమీ చేయలేరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దెర్ ఇస్ నో హాస్పిటల్ ఇన్ దిస్ వరల్డ్, నార్ దెర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్, ఆర్ దెర్ ఇస్ నో డాక్టర్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ ట్రీట్ ఎ డెడ్ పర్సన్. చచ్చిపోయిన వ్యక్తిని ట్రీట్ చేసే హాస్పిటల్స్ కానీ, చచ్చిపోయిన వ్యక్తిని ట్రీట్ చేసే మనుషులు కానీ, చచ్చిపోయిన వ్యక్తిని ట్రీట్ చేసే వైద్యులు కానీ ఈ ప్రపంచంలో లేరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. డెత్ హ్యాస్ దట్ మచ్ పవర్ ఓవర్ మ్యాన్ కైండ్. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మరణానికి అంత శక్తి ఉంది మనుషుల మీద అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అయితే అందుకే బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఆదాం మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను అనే మాట. డెత్ రూల్డ్ ఫ్రమ్ యాడమ్ టు మోజెస్ కదా. ఆదాము నుంచి మోషే వరకు అంటే మనుషులను మరణం ఏలుతుంది, అది తిరుగు లేకుండా మనుషులను పరిపాలిస్తుంది అనే విషయం బైబిల్లో రాయబడింది అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే పీపుల్ ఫియర్ డెత్ మోర్ దాన్ ఎనీథింగ్. అందుకే మరణానికి భయపడతారు ప్రజలు ఎక్కువగా అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు ఈ స్టేట్మెంట్ చేసిన సందర్భాన్ని పరిశీలన చేస్తే మనందరికీ తెలుసు. ఒకసారి నేను మీకు బ్రీఫ్ గా జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు ఏ సమయంలో ఏ సందర్భంగా ఆయన ఈ స్టేట్మెంట్ చేశాడు తన గురించి, ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ అనే విషయాన్ని మనం చూస్తే, మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ప్రేమించిన ఒక కుటుంబం బేతనే అనే గ్రామంలో ఉండేది. వారే మార్తా, మరియా మరియు లాజర్ కదా. ఒకరోజు లాజర్ బాగా సిక్ అయ్యాడు. మార్తా మరియాకు అర్థమైంది ఈ రోగం చాలా పెద్దదని. వెంటనే వారు యేసు ప్రభు వారు కబురు పెట్టారు, వచ్చి తమ తమ్ముడిని స్వస్థపరచమని.
యేసు ప్రభు వారు ఈ వార్త అందింది. ఆయన ఏమాత్రం తొందరపడలేదు. వార్త అందిన తర్వాత తొందరపడకుండా ఇంకా 2 రోజులు ఆయన ఉన్న చోటే ఉన్నాడు. ఈ లోపు లాజరు చనిపోయాడు. అప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో, లాజరు నిద్రపోతున్నాడు, అతన్ని లేపడానికి వెళ్తున్నా అన్నాడు. అంటే యేసు ప్రభు వారు బేతనీకి వచ్చేసరికే లాజర్‌ని సమాధిలో పెట్టి, చనిపోయి సమాధిలో పెట్టి 4 రోజులైంది. అంటే బాడీ డీకంపోజింగ్ స్టేజ్‌లో వెళ్ళిపోయింది లాజర్ బాడీ. యేసు ప్రభు వారు బేతనీకి వచ్చాడన్న సంగతి మార్త విన్నది. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొనొచ్చి ఏమన్నదంటే, ప్రభువా నీవిక్కడ ఉంటే లాజరు చనిపోయేవాడు కాదు అని అన్నది. కదా! అంటే, అంటే మార్త అర్థం ఏమిటనంటే, ఇప్పుడు నువ్వొచ్చినా గూడా ఏం చేయలేవు అన్నట్టుగా దాంట్లో ఆమె మాట్లాడింది. కదా! చనిపోయింది. అయిపోయింది కాబట్టి పాతిపెట్టేసినాం. పాతిపెట్టినాం. బాడీ గూడా మరి ఇప్పుడు కంపు కొడతా ఉండే పరిస్థితిలో ఉంటది కాబట్టి, ఇప్పుడు మనం ఏం చేయలేము గదా! నువ్వొచ్చినవు. ముందొచ్చుంటే బావుండేది అన్నట్టుగా అన్నది. అప్పుడు యేసు ప్రభు వారు మార్తతో, నీ సహోదరుడు మరలా లేస్తాడు అన్నాడు. అంటే అప్పుడు మార్త, యెస్ లార్డ్, అంత్య దినాన లేస్తాడు అన్న సంగతి, అంటే రిజరెక్షన్‌లో భవిష్యత్తులో రిజరెక్షన్ ఉంది గదా! అప్పుడు లేస్తాడని అంటే, అప్పుడు ఆమెతో మాట్లాడుతూ యేసు ప్రభు వారు చెప్పిన మాట, అమ్మా నాకు రిజరెక్షన్ ఎప్పుడో ఫ్యూచర్‌లో, మీకు రిజరెక్షన్ ఫ్యూచర్‌లో. బట్ హూ యు స్టాండింగ్ బిఫోర్ యూ, నీ ఎదురుగా నిలబడ్డ నేనమ్మా, పునరుత్థానాన్ని నేనే, జీవాన్ని నేను. ఐ యామ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ అని అప్పుడు యేసుప్రభు వారు చెప్పాడు. ఆ గంభీరమైన స్టేట్మెంట్ తన గురించి చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది. ఆయనే ధర్మశాస్త్రాన్ని ఇస్తే, ధర్మశాస్త్రాన్ని పాటించలేదని పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు. అరే బాబు, ధర్మశాస్త్రం ఇచ్చింది నేనే, మీరు నన్ను క్వెషన్ చేస్తున్నారా అంటారు. మరణము, పునరుద్ధానం గురించి వస్తే ఆయన దగ్గరికి వచ్చి ఏదో చెప్పని పోతే, నేనే మరణం, నేనే మన పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే, మీరు నాకు చెప్తున్నారు ఏంది అన్నట్లుగా మరి ఆయన వాళ్ళకు గుర్తు చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అప్పుడు మరి చెప్పి లాజరు సమాధి దగ్గరికి వస్తాడు యేసు ప్రభు. ఆ తర్వాత లాజరు బయటికి రా అనగానే అసలు ఆ మాటలో ఎంత శక్తి ఉంది. మరణం యేసు ప్రభువుకు తల వంచింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. డెత్ బోర్డ్ హర్ హెడ్ బిఫోర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లాజరు బయటికి రా అనగానే మరి ఆ శవంలో, కుళ్ళిపోయిన శవంలో జీవం వచ్చి, ఆ శవం బయటికి లేసొచ్చినట్టుగా, లాజరు బయటికి లేసొచ్చినట్టుగా మనం చూస్తాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లాజరు ఒక్కడినే కాదు, యేసుప్రభు వారు తాను శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు సమాజ మందిరపు అధికారి యాయీరు కుమార్తెను బతికించాడు చనిపోతే. ఆ తర్వాత నాయిన్ అనే ఊరిలో పాడెపై మోసుకొని పోతున్న విధవరాలి కుమారుణ్ణి బతికించాడు. అది శవయాత్రని ఆనంద యాత్రగా చేసినాడు ఆయన యేసుప్రభు వారు. ఆ పాడెను ముట్టగానే ఆ పిల్లోడు లేచి కూర్చున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు, మరి తాను చనిపోయి సమాధిలో పెట్టబడి, సమాధిలో బొండను బిగించి, సంకెళ్లతో బిగించి, రోమా సైనికులతో కాపలా పెట్టించి, రోమా ప్రభుత్వం ముద్ర వేస్తే, ముద్ర ఆయన్ని ఆపలేకపోయింది, సైనికులు ఆయన్ని ఆపలేకపోయినారు, సంఖ్యలు ఆయన్ని ఆపలేకపోయినాయి, ఆ బండ కూడా ఆయన్ని ఆపలేకపోయింది. ఆయన 3వ దినాన చెప్పినట్టుగా రిజరెక్ట్ అయ్యి ఆయన మరి చనిపోయి తిరిగి లేచాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్ చనిపోయిన వారిని బ్రతికించిన వారు లేరు. తాను చనిపోయిన తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచిన వారు కూడా ఈ ప్రపంచంలో లేరు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే ఆయన అన్నాడు, యేసుప్రభు వారు అన్నమాట, ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ అనే విషయాన్ని ఆయన చెప్పినాడు అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లాజరు ఎపిసోడ్ రిమైండ్స్ us హిస్ పవర్ ఓవర్ డెత్ అండ్ గ్రేవ్. లాజరు ఉదంతం ఎందుకు బైబిల్లో రాయబడిందంటే, మరణం మీద, సమాధి మీద ఆయనకి ఎంత శక్తి ఉందో, ఆ శక్తిని మనకు బయలుపరచడానికే మరి ఆయన, మనం అర్థం చేసుకోవడానికి, మన హ్యూమన్ మైండ్స్ కి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆయనకి ఎంత శక్తి ఉంది మరణం మీద, సమాధి మీద ఆయనకి ఎంత శక్తి ఉంది అనేది తెలియజేయడానికే ఆ ఉదంతం బైబిల్లో రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ద్వితీయోపదేశకాండం 32, 39, డ్యూటరానమీ 32-39 అంటాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే అంట. ఎంత మంచి మాట, అది ఎంత గొప్ప మాట, ఆయన మాత్రమే చెప్పగలిగిన మాట. ఇదిగో మృతి నొందించువాడిని, బ్రతికించువాడిని నేనే, జీవ మరణములు ఆయన చేతిలో ఉన్నాయి అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్. మనకు కలిగే 3 ప్రయోజనాలు ఏమిటో మనం జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమున దేవుణ్ణి ఆరాధించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను.
ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనం విశ్వసిస్తున్న ఈ దేవుడు పునరుద్ధానము జీవమైన ఆ దాంట్లోంచి మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి, మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? 3 విషయాలను మనం చూస్తే, మొట్టమొదటిది ఏమిటనంటే వీ కెన్ ఫేస్ డెత్ కరేజియస్లీ కదా. మనము మరణాన్ని ధైర్యంగా ఎదుర్కోగలం. ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలముగా ఆయన చేతిలో జీవ మరణాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా మనం మరణాన్ని ఎదుర్కోగలం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. జాన్ 11:25లోనే యేసుప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అనే మాట. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు కదా, ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఫియర్ ఆఫ్ డెత్ డిజాల్వ్స్ వెన్ వి వాక్ విత్ ద వన్ హూ వాక్డ్ అవుట్ ఆఫ్ ద టూమ్. మరలా చదువుతున్నాం, ఫియర్ ఆఫ్ డెత్ డిజాల్వ్స్ వెన్ వి వాక్ విత్ ద వన్ హూ వాక్డ్ అవుట్ ఆఫ్ ద టూమ్ కదా. మనకున్న మరణ భయం పటాపంచలు అవుతుంది ఎప్పుడంటే సమాధిలోంచి నడిచి వచ్చిన వాడితో మనం నడుస్తూ ఉన్నట్లయితే మన మరణ భయం పటాపంచలు అవుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పినాడు అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హడ్సన్ టైలర్, ఫౌండర్ ఆఫ్ చైనా ఐలాండ్ మిషన్, తాను చనిపోయే ముందు తన స్నేహితుడితో ఇలా చెప్పినాడు హడ్సన్ టైలర్ గారు. ఏమన్నాడంటే, ఐఎమ్ సో వీక్, ఐ కాంట్ రీడ్ మై బైబుల్, ఐ కాంట్ ఈవెన్ ప్రే, ఐ కెన్ ఓన్లీ లై స్టిల్ ఇన్ గాడ్స్ ఆర్మ్స్ లైక్ ఎ లిటిల్ చైల్డ్ అండ్ ట్రస్ట్ అన్నాడు కదా. నేను చాలా బలహీనం అయిపోయినాను, నేను ఇప్పుడు బైబుల్ చదవలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఐ కాంట్ ఈవెన్ ప్రే. మరి ఆయనకి ఎంత పెయిన్ ఉందో బాడీలో మనకు తెలియదు, ప్రార్థన చేయడానికి కూడా నాకు శక్తి లేదు బాడీలో. అయితే నేను చేయగలిగింది ఏమిటనంటే, ఒక చిన్న పిల్లవాడు తల్లి ఒడిలో పడుకున్నట్టుగా, తల్లిని నమ్మి తల్లి ఒడిలో పడుకున్నట్టుగా నేను ఇప్పుడు చేయగలిగింది ఒక్కటే, అదేంటంటే నేను తల్లి ఒడిలో నేను దేవుణ్ణి నమ్మి ఆయన ఒడిలో ఆ విధంగా తలవాలుస్తున్నాను అని చెప్పినాడు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బికాస్ అవర్ గాడ్ ఈజ్ రెజరెక్షన్ అండ్ లైఫ్, వీ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫేసింగ్ అవర్ డెత్. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వి గెట్ ఫ్రమ్ ఆ స్టేట్మెంట్ నుంచి మనం పొందుకునే మొట్టమొదటిది ఏమిటంటే ఆయన పునరుద్ధానము జీవమై ఉన్నవాడు కాబట్టి మనము డెత్ ని కరేజెస్ గా ఫేస్ చేయగలం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ ప్రయోజనం ఏమిటనంటే, బికాస్ జీసస్ ఈస్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్, హీ ఈస్ గోయింగ్ టు రైజెస్ ఫ్రమ్ డెత్ లైక్ హీ డిడ్ టు లాజరస్. లాజరు ఉదంతం ద్వారా దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే, లాజరును మరణం నుండి లేపినట్లుగా మరలా మనందరినీ ఒకరోజు దేవుడు సమాధుల్లో నుండి లేపపోతా ఉన్నాడు. లాజర్ ఎపిసోడ్ ఇది ట్రైలర్, జస్ట్ ట్రైలర్ కదా. లాజర్ని ఏ విధంగా సమాధిలోంచి లేపాడో మనల్ని అందరినీ భవిష్యత్తులో అదే విధంగా సమాధుల్లోంచి లేపబోతున్నాడు దేవుడు భవిష్యత్తులో, ఆయన నమ్మిన బిడ్డలం కదా. మనందరం లేవబోతున్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి, ఇట్ ఈస్ ఎ స్మాల్ పిక్చర్ ఫర్ బిగ్ పిక్చర్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఏం జరగబోతుందో దానికి సంబంధించిన చిన్న దృశ్యమే లాజర్ దృశ్యం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఎక్కడ రాయబడిందంటే జాన్ 5:28, 28, 29లో రాయబడ్డ మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాల్లో, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు అనే మాట బైబిల్లో రాయబడిందనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరణించబడిన వారందరూ లేపబడతారన్న దానికి మరొక సూచన ఏమిటనంటే, యేసు ప్రభు వారు శిలువలో మరణించినప్పుడు ఆయనకు మరణించిన వారిని లేపే శక్తి ఉంది అని మరి రుజువుగా ఆ రోజు కూడా ఆయన శిలువలో చనిపోయేటప్పుడు సమాధులు తెరవబడ్డాయి, అనేక మంది పరిశుద్ధులు లేచి వచ్చి మరి యెరూషలేములో చాలా మంది కనపడ్డారని బైబిల్లో రాయబడింది కదా. వాట్ ఏ మెరాకిల్ దట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. మత్తయి సువార్త 27వ అధ్యాయం 53 నుంచి 53 వచనాల్లో, మత్తయి సువార్త 27, 50 నుంచి 53 వచనాల్లో, యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను, వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి అనే మాట. అంటే ఆయన మరణం సంభవించినప్పుడు సమాధులు తెరి పరిశుద్ధులు లేచినారు. దాని గుర్తు ఏంటంటే ఆయనకు శక్తి ఉంది, ఆయన మరణం ద్వారా పాపం జయించబడింది, మరణపు ముళ్ళు విరిచివేయబడింది. సో దానికి సాదృశ్యంగా, దానికి శాంపుల్ గా కొంతమంది సమాధుల్లోంచి లేచి వచ్చి మరి యెరూషలేము పట్టణంలో కనపడ్డారనే విషయం మనకు జ్ఞాపకం చేయబడుతుంది బైబిల్లో. బికాస్ హీఈస్ ద రిజరెక్షన్ అండ్ హీఈస్ ద లైఫ్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవ ప్రయోజనాన్ని మనం చూసినట్లయితే, బికాస్ జీసస్ ఈస్ ద రిజరెక్షన్ అండ్ లైఫ్,
త్రూ డెత్ ఆర్ వితౌట్ డెత్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎటర్నల్ లైఫ్ కదా. అందులో ఆయన చెప్పిన మాట ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ అన్నాడు కదా. అంటే యేసు ప్రభు వారు పునరుద్ధానం ద్వారా మనకు సంభవించిన ఒక ప్రయోజనం ఏమిటనంటే మనం నిత్య జీవాన్ని పొందుకోబోతున్నాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. యోహాను సువార్త 11:25 నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. బిల్లీ గ్రహం గారు బతుకున్నప్పుడు ఒకసారి ఇలా చెప్పాడు. బిల్లీ గ్రహం గారు బతుకున్నప్పుడు, వన్ డే యూ విల్ హియర్ దట్ బిల్లీ గ్రహం ఈజ్ డెడ్, డోంట్ బిలీవ్ దట్ స్టేట్మెంట్ బికాస్ ఆన్ దట్ డే ఐఎమ్ మోర్ అలైవ్ విత్ క్రైస్ట్, ఐ చేంజ్డ్ మై అడ్రస్ ఫ్రమ్ ఎర్త్ టు హెవెన్, దట్స్ ఇట్ అంటాడు కదా. ఒకరోజు మీరు వింటారు బిల్లీ గ్రహం చనిపోయినాడని. ఆ మాటలు నమ్మొద్దు దయచేసి. ఆ రోజు చనిపోయిన రోజే నేను ఎక్కువగా బతికున్నాను, నా అడ్రస్ మారింది అంతే, భూమి నుంచి పరలోకానికి వెళ్ళాను, అక్కడ సమృద్ధి జీవంలోని, అక్కడ గొప్ప జీవంలోనికి, నిత్య జీవంలోనికి ప్రవేశించా. కాబట్టి నేను చనిపోయినా అనే మాట మీరెవరు నమ్మొద్దు. ఆ రోజే నేను ఎక్కువగా జీవించి ఉన్నాను అనే విషయాన్ని ఆయన చెప్పినాడు అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా దేవుని బిడ్డలారా. అందుకే 2 కొరింథీ పత్రిక 5:8 రాయబడ్డ మాట, టు బి ఆబ్సెన్స్ ఫ్రమ్ బాడీ ఇస్ టు ప్రజెంట్ విత్ లార్డ్. బైబుల్లో ఎంత చక్కగా రాయబడింది కదా. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఈ పునరుద్ధానము జీవమైన దేవుని మీద ఎవరైతే విశ్వసిస్తారో, ఈ శరీరాన్ని వదిలిపెట్టగానే మనం దేవుని దగ్గర ప్రజెంట్ అవుతాం కదా. ఇక్కడ భూమి మీద ఆబ్సెంట్ అవ్వగానే అక్కడ ప్రజెంట్ అవుతాం అనే విషయం బైబిల్లో రాయబడింది అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగి 12:7 కూడా రాయబడ్డ మాట, మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలి పోవును అనే మాట వ్రాయబడింది కదా. ఒకసారి యేసుప్రభు వారు ఈ మాట చెప్పి నేను ముగిస్తా. ఒకసారి యేసుప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు తనను వెంబడిస్తున్న అనేక మంది శిష్యులతో ఏమన్నాడంటే, యోహాను సువార్త 6:54 నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును అన్నాడు. ఈ మాటకు అనేకులు అభ్యంతరపడి యేసుప్రభుని విడిచి వెళ్ళిపోయినారు. ఆయన శరీరం తినడం ఏంది, ఆయన రక్తం తాగడం ఏంది అని. అప్పుడు యేసుప్రభు వారు తన 12 మంది శిష్యుల వైపు చూసి ఆ సందర్భంగా ఆయన, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అన్నాడు. 12 మంది శిష్యుల వైపు చూసి మీరు కూడా వెళ్ళిపోతారా అని అన్నాడు. అంటే అప్పుడు వెంటనే పేతురు అద్భుతమైన మాట మాట్లాడాడు. జాన్ 6:68 రాయబడ్డ మాట మనం చూస్తే, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, ఎంత మంచి మాట, ఎక్కడికి వెళ్తాం ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళాలి, ఎవడిస్తాడు మాకు నిత్య జీవం ఈ ప్రపంచంలో, ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అని అన్నాడు కదా. నువ్వే నిత్య జీవం, ఈ ప్రపంచంలో ఎవరూ లేరు నిత్య జీవం ఇచ్చేవాడు, ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా మేము కదా అని ఆయన అద్భుతంగా ప్రతిస్పందించినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. డియర్ చర్చ్, వి విల్ హ్యావ్ ఎటర్నల్ లైఫ్ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ద్వారా మాత్రమే నిత్య జీవం ఈ భూమి మీద, ఇంకా మరి ఎవరి ద్వారా నిత్య జీవము మనకు లేదు. మనం ఎక్కడికి వెళ్ళలేము, ఎక్కడ నిత్య జీవాన్ని పొందుకోలేము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. అందుకే డియర్ చర్చ్, లెట్ us prostrate బిఫోర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హూ ఈస్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్ విత్ ట్రూత్ అండ్ స్పిరిట్ కదా. ఈ గొప్ప పునరుద్ధానము జీవమైన దేవునికి ఎదురుగా సాష్టాంగ పడదాం, ఆత్మతో సత్యముతో ఈయనను మనము ఉదయ కాలమును ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. Let us all stand and take this time to softly worship our Lord. The greatest enemy is defeated on the cross. So for believers, death is no longer an enemy, right? It is a friend that brings him to a better place, right? We go to a better place. There's nothing to fear. And we can be with all our loved ones who are in the Lord, and we can be with the Lord. That is why death has lost its sting, the Bible. Let us take this time and worship our God. He was always the conqueror of death, but he conquered death for us on the cross. He defeated Satan for us on the cross. Take this time to worship, and then time will be given to individually worship. పునరుద్ధానుడనాయేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను,
స్తుతి పాడుచు నిన్నే కనపరచు ఆరాధించెదనీలో స్తుతి పాడుచు నిన్నే కనపరచు ఆరాధించెదనీలో కీర్తించుచు పునరుద్ధానుడా యేసయ్యా. అవును ప్రభువా, పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పగలిగిన ఏకైక దేవుడవు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? పునరుద్ధానపు మాటలు గలవాడు నీవే, నిత్య జీవపు మాటలు గలవాడు నీవే. అపార్ట్ ఫ్రమ్ యూ ప్రభువా, we doesn't have eternal life. ప్రభువా, పునరుద్ధానము జీవమైన దేవుడు నువ్వు మా దేవుడిగా కలిగి ఉన్నందుకు ప్రభువా మేము ధన్యులం ప్రభువా. మాకిచ్చిన గొప్ప నిరీక్షను బట్టి, మాకిచ్చిన గొప్ప నిత్య జీవాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేసి నీ ఎదుట సాష్టాంగపడి ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen.